హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎవరైతే రాగి పిండితో చేసినటువంటి ఇడ్లీ, దోశ తినడానికి ఇష్టపడరో వాళ్ళకి ఈ పద్ధతిలో చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. ఒక్క బ్యాటర్తో ఇడ్లీ అలాగే దోశ రెండు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను, 2 గ్లాసులు రాగి పిండి తీసుకున్నాను. ఇడ్లీ రవ్వను సపరేట్గా ఒక 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత రాగి పిండిని డైరెక్ట్గా ఇడ్లీ రవ్వలో వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా గరిటతో అంతా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి 1.5 గ్లాసు మినప్పప్పుని ఒక 6 గంటల వరకు నానబెట్టినవి శుభ్రంగా కడుక్కొని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే నేను ఉప్పును కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ చేసినటువంటి ఈ మినప్పప్పు పిండిని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఇడ్లీ రవ్వ అలాగే రాగి పిండి బ్యాటర్లో ఈ మిక్చర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫర్మెంటేషన్ కోసం నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి. అంటే దాదాపుగా ఒక 7 గంటల నుంచి 8 గంటల వరకు దీన్ని అయితే పులియనివ్వాలి. ఇలా పులిసిన తర్వాత బాగా అయితే పిండి పొంగుతుంది. చూసారు కదా ఎంత చక్కగా పొంగిందో. దీన్ని మొత్తం అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని దీంతో దోశ కూడా వేసుకోవచ్చు, అలాగే ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మా పాప కోసం దోశ అయితే వేస్తున్నాను. దోశ వేసేట్లయితే ఈ పిండిని వేరొక గిన్నెలోకి కొంచెం తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేను అప్పటికప్పుడు స్కూల్కి పంపించడానికి రెడీ చేస్తూ హడావిడిగా అలాగే వేసేసాను. ఇలా వేసినా బాగానే వచ్చింది క్రిస్పీగా. మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిగా చక్కగా వస్తాయి దోశలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా దోశని వేసుకొని పిల్లలు కూడా తప్పకుండా ఇష్టంగా తింటారు. ఎందుకంటే చాలామంది పిల్లలు ఇడ్లీ అంతగా ఇష్టపడరు, కొంతమంది అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ ఇష్టపడని పిల్లలకి ఇలా దోశలు వేసి పెట్టండి. హెల్త్కి చాలా మంచిది, బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. అలాగే ఈ పిండితోనే మనం ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. మనం రెగ్యులర్గా చేసుకున్నట్లే ఇడ్లీ ప్లేట్స్లోకి ఈ పిండిని పెట్టేసి ఆవిరి మీద జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఉడికేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. వీటిని ఉడికిన తర్వాత నార్మల్ ఇడ్లీస్ని ఎలా అయితే సర్వ్ చేసుకుంటామో అదే రకంగా ఎటువంటి చట్నీతో అయినా, కారపొడితో అయినా లేదా నెయ్యి వేసుకొని ఏదైనా పచ్చడి వేసుకొని అయినా వీటిని సర్వ్ చేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పిండి ఇడ్లీ ఇష్టపడిన వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.